సో ఇప్పుడు సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ గురించి నేర్చుకుందాం. సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్. సో ఇంతకు ముందున్న వీడియోలో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ కూడా సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ లాగా ఎంఎస్బి బిట్ అనేది 0 ఉంటే పాజిటివ్, ఎల్ఎస్బి అనేది 0. సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ లాగా ఇక్కడ కూడా మనకి సేమ్ ఎంఎస్బి బిట్ 0 ఉంటే పాజిటివ్, ఎంఎస్బి బిట్ 1 ఉంటే నెగిటివ్ అనమాట. యాక్చువల్గా సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ కన్నా కూడా సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ దాంట్లో బోల్డ్ అనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని ఇది ఎక్కువసేపు జనాలకి సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ లాగే సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ కూడా, బట్ దీంట్లో చాలా పిట్ ఫాల్స్ ప్రాబ్లమ్స్ మనకి ఎదురైనాయి. అందువల్ల సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ కన్నా కూడా సైన్డ్ టూస్ కాంప్లిమెంటే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఒక నెంబర్ని తీసుకుందాం. ఇంతకుముందు మనం తీసుకున్నట్టే 9 తీసుకుందాం. 9 బేస్ 10 తీసుకుందాం. సో 9 అంటే 10014 4 డిజిట్స్లో. యాక్చువల్గా అయితే మనం ఈ 3 డిజిట్స్ని 0 రాసేయచ్చు. లాస్ట్ డిజిట్ ఉంది కదా 8th డిజిట్, ఇది కనుక 0 ఉందనుకో అది +9. అలా కాకుండా 0001001, ఇది కనుక 1 పెట్టామనుకో -9. ఇది యాక్చువల్గా రిప్రజెంటేషన్. కానీ మనకి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే జీరోస్ని వన్స్ కింద మార్చాలి, వన్స్ని జీరోస్ కింద మార్చాలి. ఓకే, సో ఈ ఎంఎస్బి బిట్ తప్ప మిగతా మార్చేస్తే ఏమవుతుందంటే ఇది 0 అలాగే ఉంటుంది, 111 0 1 1 0 అంటే 1లు ఉంటే 0ల కింద మార్చేయడమే ఎక్సెప్ట్ ఎంఎస్బి బిట్. అప్పుడు ఇది మనకి +9 వన్స్ కాంప్లిమెంట్ కింద లెక్క. ఓకే, సో ఒకవేళ -9 రిప్రజెంట్ చేయాలనుకోండి, ఈ 1 అలాగే ఉంచేస్తాం, 111 0 1 1 0, ఇది -9 వన్స్ కాంప్లిమెంట్లో ఇలా రాయాలి. ఓకే, సో అలాగే 10 కూడా. 10 అంటే 1010, 3 డిజిట్స్ 0 0 పెడతాం. సో లాస్ట్ డిజిట్ 0 అంటే +10 యాక్చువల్గా కదా. సో ఇది యాక్చువల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్లో రాయాలంటే 0 అలాగే ఉంచి 111 01 01 రాస్తారు. ఓకే, ఇది +10 కింద లెక్క. -10 అంటే 1 రాసి 111 01 01, ఇది -10 కింద లెక్క. సో ఇక్కడ కూడా ఎంఎస్బి బిట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. రేంజెస్ కూడా సేమ్, -2n - 1 -1 2 +2n - 1 +1, సేమ్ రేంజ్. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో రేంజ్ సేమ్ అదే రేంజ్ ఈజ్ సేమ్ యాజ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ టు వన్స్ కాంప్లిమెంట్. సో ఇది సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సపోజ్ 1000 ఉందనుకోండి, వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చాలంటే 0111 అనమాట. డేటా రిప్రజెంటేషన్స్లో లాస్ట్ నెంబర్ డిసైడ్ చేస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇది 8 డిజిట్స్ కాబట్టి లాస్ట్ డిజిట్ డిసైడ్ చేసింది.